ఊకుకే ఒక వ్యక్తి పేరు తీసుకొని ఇప్పుడు రామన్న తీసుకున్నాడు, రామకృష్ణ రెడ్డి గారు తీసుకున్నారు, ఆ వ్యక్తి పేరు ఊకుకే తీసుకొని ఆయన పెద్దోని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడే కొన్ని విషయాలు తెలుస్తాయి. పెద్దలు అందుకే ఆలోచించి ఒక సామెత చెప్పారు, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని. పోతపోయినరు మళ్ళీ కుక్క అంటే కూడా బాధ. కుక్క అంటే విశ్వాసం గలది, కుక్క చాలా విశ్వాసం గల జంతువు. వాళ్ళు అట్లా పోలిస్తే కుక్కల సంఘం వచ్చి ఇప్పుడు నన్ను మళ్ళీ నాతో పంచాయతీ పెట్టుకుంటే కష్టం. అరే మేము విశ్వాసం గల్లోళ్ళం గాలతో పోలుస్తామని. అందుకే కుక్క కాదు నక్క అని మార్చుకోవాలి మనం. ఎందుకంటే ఉంటారు ఇప్పుడు పదవులు వయస్సు అవి రాగానే మనుషులకు ఒక గౌరవం అనేది దక్కదు. కష్టంలో ఉంటే కూడా తల్లి లాంటి పార్టీని నమ్ముకొని ఉండేటోడే నిజమైన నాయకుడు, నిజమైన కార్యకర్త అయితే తప్ప ప్రతి పార్టీలో ప్రతి సంస్థలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి పోరాటవాదులు ఉంటారు. అంటే సందర్భం ఏమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ తల్లి లాంటిది, నేను పార్టీని కాపాడుకుంటా, మా నాయకుడిని కాపాడుకుంటా, మా సంస్థను కాపాడుకుంటా అని ఎత్తిన జెండా దించకుండా కొట్లాడేటోళ్ళు పోరాటవాదులు. ఇంకొక రెండో రకం ఉంటారు అవకాశవాదులు. ఎటు అవకాశం ఉంటే అటు, ఎటు గాలి మళ్ళీ అటు జంపు కొట్టేటోళ్ళు. అసలు మీ దగ్గర నిర్మల్లో నిన్న మొన్నటిదాకా మనతో ఉన్న నాయకుడికి అసలు కనీసం సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్లో పోతా అంటే కాంగ్రెస్ వాళ్ళు వద్దని టెంట్ పెట్టి ధర్నా చేసిరు, ఈయన వద్దని. అయినా కూడా సిగ్గు లేకుండా పోయినట్టుగా. అంతకంటే ఏం చెప్పాలి నేను? ఇప్పుడు ఆ పార్టీలో కనీసం ఆయన ఎవడన్నా కూర్చేసి కూర్చోమంటాడు ఉన్నాడా? అపాయింట్మెంట్ ఇచ్చేటోడు ఉన్నాడా? నిన్న మొన్నటిదాకా ఇక్కడ మంచిగా బ్రహ్మాండంగా మంత్రి, జిల్లా మంత్రిగా ఉండి ఇవాళ అక్కడ పోయి అపాయింట్మెంట్ లేదు, గౌరవం లేదు, ఇంత బతికి ఆఖరికి ఏం లాభం చెప్పండి? అందుకే నేను అనేది గౌరవం అనేది, గుర్తింపు అనేది మన క్యారెక్టర్తో వస్తుంది, మనకుండే నాయకత్వ లక్షణాలతో వస్తుంది తప్ప. కాంగ్రెస్ బీజేపీ నుంచి చాలామంది ముఖ్య నాయకులు చేరుతున్నారు.